గైస్, మీరు గనక వీఎల్ఎస్ఐ డొమైన్‌లో కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే మీకొక బెస్ట్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. బెస్ట్ ఆపర్చునిటీ అని ఎందుకంటున్నా అంటే, మీకు గనక జస్ట్ సి లాంగ్వేజ్, ఆప్టిట్యూడ్ ఇంకా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ జస్ట్ ఈ మూడే 3 సబ్జెక్ట్స్‌లో నాలెడ్జ్ ఉంటే మీరైతే సింపుల్‌గా వీఎల్ఎస్ఐ డొమైన్‌లో అయితే ఫ్రీగా ఎటువంటి కాస్ట్ అయితే లేకుండా సెటిల్ అయితే అయిపోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? చెప్తా చూడండి. మనకి వేద ఐఐటీ అని ఒక ప్రోగ్రామ్ అయితే ఉంది. ఇదొచ్చేసి కంపెనీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అనమాట. సో, ఇదైతే వీఎల్ఎస్ఐ ఇంజినీర్స్‌ని హైర్ చేసుకోవడానికి ఒక నోటిఫికేషన్ అయితే పంపించింది గైస్. ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మే 31 దాకా అయితే ఉంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి జూన్ 6థ్ అయితే ఉంది గైస్. సో, మీకొచ్చేసి ఈ చెప్పాను కదా 3 సబ్జెక్ట్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఆప్టిట్యూడ్ ఇంకా సి లాంగ్వేజ్ ఈ 3 సబ్జెక్ట్స్‌లో మంచి నాలెడ్జ్ అయితే ఉంటే వీటిల మీద ఎగ్జామ్ అయితే పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత మీరు గనుక ఎగ్జామ్‌లో క్వాలిఫై అయితే మీకైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు గైస్ ఈ వేద ఐటీ వాళ్ళు. అండ్ ట్రైనింగ్ కూడా ఫ్రీగా అయితే ఇస్తారు. మీ దగ్గర నుంచి ₹1 కూడా కలెక్ట్ చేసుకోరు. ఎలా ఫ్రీగా ఇస్తారు అనుకుంటున్నారా? ఎలాగంటే మనకి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయిగా లైక్ క్వాల్కమ్, ఇంటెల్ ఇవన్నీ పెద్ద పెద్ద సెమీకండక్టర్ కంపెనీస్ అయితే ఉంటాయిగా. ఇవైతే వీళ్ళకి స్పాన్సర్ అయితే చేస్తాయి ట్రైనింగ్ కోసం. సో, ఆ స్పాన్సర్ చేసిన మనీ లేదా ఎక్విప్‌మెంట్‌తో వీళ్ళైతే మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారు గైస్. ఎవరైతే సెలెక్ట్ అయితారో వాళ్ళకైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు. అండ్ ఈ ట్రైన్ అయిన వాళ్ళలో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారో మాక్సిమం ట్రైన్ అయిన వాళ్ళందరూ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు. సో, ఈ ట్రైన్ అయిన వాళ్ళలో మాక్సిమం 99% అందరికీ జాబ్స్ అయితే ఆ స్పాన్సర్ చేసిన కంపెనీస్ అయితే ఇచ్చేస్తాయి. సో, అర్థమైందిగా మీకు జస్ట్ ఈ 3 సబ్జెక్ట్స్‌లో థరో నాలెడ్జ్ ఉంటే మీరైతే ఈ కంపెనీలో ఈ ట్రైనింగ్‌లో సెలెక్ట్ అయ్యి సింపుల్‌గా వీఎల్ఎస్ఐ డొమైన్‌లో ప్లేస్ అయితే అయిపోవచ్చు గైస్. అండ్ మళ్ళీ చెప్తాను వినండి. ఇందులో సెలెక్ట్ అయితే మాక్సిమం 99.99% ప్లేస్ అయితే అయిపోయినట్టే వీఎల్ఎస్ఐ డొమైన్‌లో. సో, ఇంకా ఈ ఎగ్జామ్ గురించి అయితే చూసుకుందాం. ఫస్ట్ మీరు వేద ఐటీ అని గూగుల్‌లో సెర్చ్ చేసి ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే సింపుల్‌గా మీకు ఇక్కడైతే కనిపిస్తూనే ఉంటది గైస్ ఆ వెబ్‌సైటు. ఇక్కడ మీరు అప్లై నౌ నొక్కితే సింపుల్‌గా మీకు ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్‌లోకైతే తీసుకెళ్తదనమాట. సో, దీనికి రిజిస్టర్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కాబట్టి, చాలా టైం ఉంది కాబట్టి నేను ఫర్దర్ వీడియోస్‌లో అయితే ఇది మొత్తం స్టెప్ బై స్టెప్ ఎలా రిజిస్టర్ అవ్వాలని అయితే చెప్తా గైస్. ఈ వీడియోలో అయితే కాదు. సో, ఈ వీడియోలో మనం మెయిన్‌గా చూసుకుంటే ఫస్ట్ ఈ వేద ఐటీ రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుందాం. సో, ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది చెప్పానుగా. ఇంట్రడక్షన్ కూడా ఇప్పుడైతే చెప్పేసాను. దాని తర్వాత చూసుకుంటే ఎలిజిబిలిటీ వచ్చేసి ఈ సంవత్సరం బ్యాడ్ లక్ గైస్. ఏంటంటే ప్రతి ఇయర్ డిప్లొమా వాళ్ళకి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసేటోడు. కానీ ఈ ఇయర్ ఓన్లీ బీటెక్ అండ్ ఎంటెక్ వీళ్ళిద్దరికి మాత్రమే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు గైస్. డిప్లొమా వాళ్ళైతే ఈ ప్రెజెంట్ నోటిఫికేషన్‌కి అయితే అన్ఎలిజిబుల్. ఎందుకంటే ప్రతి ఇయర్ వీళ్ళకి కాంపిటీషన్ అయితే పెరుగుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ కూడా చాలా మంది అయితే అప్లై చేస్తున్నారు. సో, కొంచెం నెంబర్‌ని తగ్గియడానికైతే వీళ్ళు డిప్లొమా వాళ్ళకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయలేదు. సో, ఈ ఇయర్ ఎలిజిబిలిటీ వచ్చేసి బీటెక్ అండ్ ఎంటెక్ గైస్. అండ్ అది కూడా మినిమమ్ 65% సీజీపీఏ అయితే ఉండాలి. అండ్ ఎంటెక్ ప్రెజెంట్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నా ఏం కాదు. లైక్ ఈ 2025లో ఎంటెక్ కంప్లీట్ అయిపోతుందన్నా కూడా ఏం కాదు. వాళ్ళు ఎలిజిబులే. అండ్ సేమ్ బీటెక్ కూడా అంతే. 2025లో బీటెక్ కంప్లీట్ అయితుందనన్నా కూడా ఎలిజిబులే. అండ్ ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే మీరు 2023, 2024, 2025 ఈ 3 బ్యాచెస్ మాత్రమే ఎలిజిబుల్ గైస్. 2022కైతే ఆప్షన్ అయితే లేదు. కానీ మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్ బట్టి చూసుకోవాలి. మాక్సిమం అయితే వీళ్ళైతే 2022, 2023 బిలో ఉన్న వాళ్ళకైతే అడ్మిషన్ అయితే ఇయ్యరు. ఒకవేళ మీకు లక్ బాగుండి 2023 ఈ 3 ఇయర్స్ నుంచి బ్యాచెస్ తక్కువ మంది వచ్చారనుకోండి, లైక్ ఈ 3 ఇయర్స్ నుంచి తక్కువ మంది అయితే వెళ్లారనుకోండి ఫైనల్ స్టేజ్ దాకా, దెన్ అప్పుడు 2022 వాళ్ళని కన్సిడర్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కానీ మాక్సిమం వాళ్ళు అఫీషియల్‌గా ప్రకారం అయితే ఈ 3 ఇయర్ పాస్ అవుట్స్ గురించి అయితేనే మెన్షన్ చేశారు. సో, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత చెప్పాను కదా, మీరు కనుక ఈ ఎగ్జామ్‌లో వీళ్ళు పెట్టబోయే ఎగ్జామ్స్‌లో క్వాలిఫై అయితే ఈ ఎగ్జామ్ కూడా ఎలా ఉంటదో అవన్నీ ఈ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా గైస్. ఈ వీడియోలో అయితే టైం సరిపోదు. సో, వీళ్ళు 3 ఎగ్జామ్స్ అయితే పెడతారు. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అని 2 ఎగ్జామ్స్, ఒకటేమో ఇంటర్వ్యూ. ఈ మూడిట్లో క్వాలిఫై అయితే మీకు సింపుల్‌గా ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్‌మెంట్ కూడా వాళ్ళే ఇస్తారు గైస్. ప్లేస్‌మెంట్ కూడా 99% గ్యారంటీ. దీని లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లో ఉంటది. ఇది కూడా తెలిసిందేగా. సో, నెక్స్ట్ చూసుకుంటే ఇదొచ్చేసి ఇప్పటిదాకా చెప్పింది వేద ఐటీ గురించి అనమాట. సో, మాక్సిమం మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయనే అనుకుంటున్నా. ఇంకా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఈ ఎగ్జామ్ ఎట్లా రాయాలి? ఈ ఎగ్జామ్ గురించి అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి? ఇంకా ట్రైనింగ్ గురించి వీటన్నిటి గురించి మీకు డౌట్స్ ఉంటాయి కదా! అవి నెక్స్ట్ వీడియోస్‌లో అయితే క్లారిఫై అయితే చేస్తా గైస్. సో, ఇప్పుడు ఫర్దర్ పార్ట్ ఆఫ్ అవర్ వీడియో చూసుకుంటే మన ఛానెల్‌లో ఇప్పటి నుంచి ఏమేం వీడియోస్ కవర్ చేయబోతున్నాను అని అయితే చెప్తున్నా గైస్. సో, ఫస్ట్ చూసుకుంటే మన ఛానెల్‌లో ఈ వేద ఐటీ గురించి ఉంది కదా! వేద ఐటీకి ఎలా అప్లై చేయాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి?
ఏ ఎగ్జామ్ ఎలా ఉంటది? ఇవన్నిట్లి డీటెయిల్స్ గురించయితే వీడియోస్ అయితే చేస్తాను. ఫస్ట్ ఒక 2, 3 డేస్ దాకా ప్రిపరేషన్ వీడియోస్ అయితే చేయను గైస్. ఎందుకంటే నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ అయిందిగా. సో, చాలామంది అప్లై చేసుకోవడానికైతే చూస్తారు ఫస్టు. తర్వాత ప్రిపేర్ అయితే అయితారు. చాలా మందికి తెలీదు కూడా. సో, అందుకని ఫస్టు ఈ వేద ఐటీ గురించయితే చేస్తా గైస్. ఒక 2 వీడియోస్ దాకా. సో, ఈ వేద ఐటీ గురించి చూసుకుంటే ఫస్ట్ వేద ఐటీ గురించి ఏమేం చేస్తా అంటే నోటిఫికేషన్ రిలీజ్ ఇంట్రడక్షన్ ఇదొచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నది. ఇప్పుడు మీరు వింటున్న వీడియో వచ్చేసి ఇదే గైస్. ఏ పార్ట్ నోటిఫికేషన్ గురించి. అండ్ ఈ వీడియో తర్వాత మీకొచ్చే వీడియో ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ 2 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయిగా. దీని తర్వాత ఇంటర్వ్యూ. సో, ప్రెజెంట్ అయితే ఈ ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ ఈ ఎగ్జామ్ గురించి ఈ ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి? ఈ ఎగ్జామ్‌లో ఏమేమి ఉంటాయి? దాని గురించి మొత్తం బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. దాని తర్వాత ఈ ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? లైక్ రిఫరెన్స్ మాడ్యూల్స్ ఇవన్నీ ఉంటాయిగా. అవన్నీ అయితే చెప్తా గైస్ దాని నెక్స్ట్ వీడియోలో. అండ్ ఆ తర్వాత కొంతమంది చిన్న మిస్టేక్ అయితే చేస్తారు. 3-12 గాని లేదా దీనికి చెప్పాను కదా 2023 నుంచి 2025 పాస్‌ఔట్స్ దాకా ఎలిజిబుల్. దానికి ముందోళ్ళు ఎలిజిబుల్ లేదని. సో, వాళ్ళు అప్లై చేస్తే ఏం జరుగుతది? 3-12 అప్లై చేస్తే ఏం జరుగుతదనైతే చిన్న డిస్కషన్ అయితే చేద్దాం. ఆ వీడియో అది. అండ్ దాని తర్వాత ఇంకా ఇది తెలిసిందేగా వేద ఐటీకి ఇందాక చూపించానుగా చాలా డేస్ అయితే ఉంది. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్‌కి 31st మే దాకా అయితే ఉంది. సో, ఈ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఫుల్ క్లియర్ కట్ డీటెయిల్ వీడియో అయితే చేస్తా గైస్. సో, ఇదొచ్చేసి ఫస్ట్ మాడ్యూల్ అనమాట. ఇదంతా ఒక మాడ్యూల్ లెక్క అయితే పెట్టుకుందాం. దీన్నైతే పక్కా చేస్తాను ఈ వీడియోస్, ఈ 5 వీడియోస్. సో, దీని తర్వాత చూసుకుంటే సింపుల్‌గా వేద ఐటీ శాంపుల్ క్వెషన్ సొల్యూషన్స్ లైక్ వేద ఐటీ వాళ్ళు కొన్ని క్వెషన్స్ అయితే పెట్టారుగా. చూపిస్తా ఆగండి మీకు. కొన్ని శాంపుల్ క్వెషన్స్ అయితే పెట్టారు వాళ్ళు వెబ్‌సైట్‌లో. లైక్ ఈ సిలబస్‌లో అయితే ఉంటాయి. సో, చూసారు కదా లాజిక్ డిజైన్‌కి, మైక్రో ప్రాసెసర్స్‌కి ఇలా వీటిలికి కొన్ని శాంపుల్ క్వెషన్స్ అయితే పెట్టారు. సో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ చొప్పున మీకైతే ఆ సొల్యూషన్స్ అయితే చెప్తా గైస్ అన్ని సబ్జెక్ట్స్‌వి ఈ శాంపుల్ క్వెషన్స్‌వి. దాని తర్వాత ఈ మాడ్యూల్ అయిపోయిన తర్వాత ఈ సొల్యూషన్స్ మాడ్యూల్ అయిపోయిన తర్వాత ఇది మాక్సిమం చేస్తానో చేయనో తెలీదు. ఎందుకంటే చాలా పనులున్నాయి. ఈ వేదైతే నెక్స్ట్ మంత్ వస్తే బాగుండేది నోటిఫికేషను. ఈ మంత్ వచ్చింది. ఈ మంత్ చాలా పనులైతే ఉన్నాయి గైస్. అయినా కూడా మీకోసమని టైం మాక్సిమం స్పెండ్ చేసి అయితే ఇవన్నీ అయితే మాక్సిమం చేయడానికైతే ట్రై చేస్తున్నా. అండ్ ఆప్టిట్యూడ్, గేట్ పీవైక్యూస్ అది కూడా చాప్టర్ వైస్. ఇది యూట్యూబ్‌లో దొరకడం చాలా కష్టం. ఎందుకంటే మొత్తం క్లమ్జీగా అయితే ఉంటాయి. అండ్ ఆల్ క్వెషన్స్ కూడా దొరకవు. ఒక ఛానెల్‌లో ఒక ప్లేలిస్ట్ లెక్క అయితే ఎక్కడ లేదు యూట్యూబ్‌లో. అందుకని ఎందుకు ఇబ్బంది పడ్డామని అవైతే చేయడానికైతే చూస్తున్నా. ఆల్రెడీ మన ఛానెల్‌లో ఒక 3 చాప్టర్సో, 4 చాప్టర్సో ఆల్రెడీ చేశాను గేట్ పీవైక్యూస్. అవి కొంచెం ఎక్స్‌ప్లనేషన్ లెంత్ అయిపోయాయి. అంత లెంతీ అవ్వకుండా కొంచెం మీకు అర్థమయ్యేటట్టు మిగిలిన ఇంకో 6 చాప్టర్సో, 7 చాప్టర్సో ఉన్నాయి క్వాంట్‌లో. అవైతే చేయడానికైతే మాక్సిమం ట్రై చేస్తాను. చేస్తానో లేదో గ్యారంటీ లేదు. కానీ మాక్సిమం అయితే మీకోసం అయితే ట్రై అయితే చేస్తా గైస్ టైం చూసుకొని. సో, దాని తర్వాత గేట్ పీవైక్యూస్ ఆప్టిట్యూడ్ కూడా చేసిన తర్వాత ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, గేట్ పీవైక్యూస్ ఉంటాయి కదా! డిజిటల్ ఎలక్ట్రానిక్స్, గేట్ పీవైక్యూస్ యూట్యూబ్‌లో ఉన్నాయి గానీ చెప్పాను కదా! అది కూడా క్లమ్జీగా అయితే ఉన్నాయి. ఒక చోటనైతే లేవు. ఒక్కొక్క చాప్టర్‌లో ఒక్కొక్క దగ్గర లైక్ ఒక వీడియోలో ఒక చాప్టర్‌ది ఒక క్వెషన్, ఇంకో చాప్టర్‌ది ఇంకో క్వెషన్ అట్లయితే ఉన్నాయి. చాప్టర్ వైస్ అయితే లేవు. దానివల్ల మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, చాప్టర్ వైస్ అయితే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఈ సబ్జెక్ట్ పీవైక్యూస్ అయితే చేస్తా గైస్ గేట్‌వి. సో, ఇవైతే అనుకుంటున్నా. సో, మాక్సిమం ఈ ఫస్ట్ మాడ్యూల్ అయితే చేస్తాను. ఇవేదైతే శాంపుల్స్ క్వెషన్ కూడా చేస్తాను. ఈ క్వాంట్ వచ్చేసి 50-50 ఛాన్సెస్. ఒకవేళ టైం సరిపోతే చేస్తాను. మాక్సిమం మీకోసం చేస్తా గైస్. మాక్సిమం టైం అయితే సెట్ చేసుకుంటా. ఇదైతే చేస్తాను మాక్సిమం యాప్టిట్యూడ్. దీని తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇది డౌటే. టైం ఉంటే చేస్తాను లేకపోతే లేదు. సో, అర్థమైందిగా మన ఛానెల్‌లో రేపటి నుంచి వచ్చే వీడియోస్ అయితే ఇవి. సో, ఇయన్నీ మీరు ప్రిపేర్ అయితే మాక్సిమం వేద ఐటీని అయితే క్రాక్ అయితే చేసేయొచ్చు. ఓన్లీ ఇవే కాదు ఇంకా ఏమేం ప్రిపేర్ అవ్వాలో అయన్నీ చెప్తా గైస్ ఫర్దర్ వీడియోస్‌లో. థర్డ్ వీడియోలో అయితే వస్తది. ఏమేం ప్రిపేర్ అవ్వాలని. సో, ఆ వీడియోలో అయితే ఇంకా క్లియర్‌గా అయితే చెప్తాను. ఇదొచ్చేసి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాంటిది. సో, అర్థమైందిగా. వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి గైస్. అండ్ త్వరలో ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ.